RRR షూటింగ్ అయిపోయి దాదాపు 2 ఏళ్లైంది. సినిమా పోయిన సంవత్సరం మార్చిలో రిలీజ్ అయింది. అయినా రాజమౌళి తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ, సినిమా మొదలు పెట్టానన్న న్యూస్ కానీ ఇవ్వలేదు. కానీ కామ్గా మహేష్తో చేయబోయే సినిమాకి సంబంధించి అప్పుడే ప్రొడక్షన్ మొదలు పెట్టేశారు. బాహుబలి అదరగొట్టింది. RRR కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మహేష్ వంతు. ఒక్క సినిమా చేయడానికి సంవత్సరాలు టైం తీసుకునే రాజమౌళి RRR షూట్ కంప్లీట్ అయిన 2 సంవత్సరాల తర్వాత తన నెక్స్ట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. RRR తర్వాత రాజమౌళి మహేష్ తో చేయబోయే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టారు. RRR తర్వాత టైం తీసుకుని చేయబోతున్న రాజమౌళి మహేష్ మూవీని గ్లోబల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈసారి బాలీవుడ్ దాటి హాలీవుడ్ లెవెల్ ని టార్గెట్ చేసిన రాజమౌళి మహేష్ సినిమా పనుల్ని స్టార్ట్ చేశారు. 2 ఏళ్ల భారీ గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఇప్పటికే సినిమా ప్లాట్, సీన్స్, స్టార్ కాస్ట్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు. కాస్ట్యూమ్స్, లొకేషన్స్ ఇవన్నీ తన ఫ్యామిలీ మెంబర్స్, ప్రొడక్షన్ గ్రూప్ సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు కోసం ఇప్పటి వరకు వెయిట్ చేసిన రాజమౌళి 15 రోజుల్లో మహేష్ సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో తన సినిమాకు సంబంధించి పనుల్ని స్పీడప్ చేసేశారు. మరోవైపు మహేష్ కూడా రాజమౌళి సినిమా కోసం ఇప్పటికే టోన్డ్ బాడీని రెడీ చేసుకుంటున్నారు. ప్రతి సీన్, షాట్ చాలా డీటెయిల్ గా చెక్ చేసుకునే రాజమౌళి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తోనే సెట్ మీదకి వెళ్తారు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే రాజమౌళి మరో 3 నెలలు ప్రీ ప్రొడక్షన్ మీదే ఫుల్ గా వర్క్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలోనే రానటువంటి స్పై అడ్వెంచర్ యాక్షన్ డ్రామాని రాజమౌళి మహేష్ తో చేయబోతున్నారంటూ రైటర్ విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చేశారు. గ్లోబల్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేస్తూ హాలీవుడ్ లో కూడా సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న రాజమౌళి ఈసారి స్టార్ హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా బరిలోకి దింపి ప్రయత్నం చేస్తున్నారు. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా సమ్మర్ లోపే సెట్స్ మీదకెళ్తుందని తెలుస్తోంది.